మా జీవితాలకు అవసరమైనటువంటి ప్రతి మాటను మా గమనానికి తీసుకుని వస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా ప్రభా, మరి నెహమ్యాను మీరు తీసుకుని వచ్చారు. మా ప్రభు ఈ సమయంలో ప్రభా మీ దాసులను మీరు నిలవబెట్టుకోండి. మా ప్రభా, మరి మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆత్మీయ ఆహారాన్ని ప్రభా మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చెక్ 1 2 3. హలో హలో, ఇది కొంచెం హలో. చెక్ చెక్ 1 2 3. హలో, మైక్ చెక్. చెక్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. స్థానిక సంఘ కాపరి పెద్దలకి, సంఘస్థులకి, అలాగే సహవాస పెద్దలకి, అలాగే సహవాసంలో ఉన్న సేవకులు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. విచ్చేసిన మీ అందరికీ ప్రభువును ప్రేమించి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అలాగే చక్కని క్వైర్, మ్యూజికల్ టీమ్, అలాగే ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అందరికీ, యవనస్తులకి, చిన్నపిల్లలకి, పెద్దలకి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మొదట మాట్లాడిన వారు చిన్నవారని, రెండవ వర్తమానం ఇచ్చేవారు గొప్పవారని బైబిల్లో ఎక్కడా లేదు. దేవుడు వారికి ఇచ్చిన వర్తమానాన్ని తీసుకొచ్చి చెప్తారు. మొదట మాట్లాడతావా, రెండవసారి మాట్లాడతావా, ఇచ్చింది దేవుడు గనక ఆ వర్తమానం ఆయన ప్రజలకు అవసరం గనక మొదట మాట్లాడినా దేవుని మాటలు, దేవుని సందేశం, రెండవసారి మాట్లాడినా దేవుని యొక్క మాటలు, దేవుని సందేశం. కాకపోతే మనం టైం టేబుల్ వేసుకుంటాం కనుక ఆ ప్రకారంగా మొదట ఒకరు మాట్లాడతారు, రెండోసారి ఒకరు మాట్లాడతారు. అంతేగాని ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే విరమించుకోవాలని, ఈ సమయంలో నుండి ఆ థాట్ మీ మనసులో నుండి బయటికి వెళ్ళాలని మనం చేస్తున్నాం. వన్ హూ ఈస్ గోయింగ్ టు స్పీక్ ఫస్ట్ టైం ఈజ్ నాట్ లీస్ట్, అండ్ వన్ ఈజ్ గోయింగ్ టు డెలివర్ గాడ్స్ మెసేజ్ సెకండ్ టైం ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ ఫస్ట్ వన్. So everyone is same in the sight of God because the God has given the message. దేవుడిచ్చిన వర్తమానాన్ని ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత దేవుని బిడ్డల మీద ఉంటుంది కనుక ఆ సందేశం దేవుడిస్తే అది సంఘానికి, సమాజానికి అవసరం. కనుక మొదటి వర్తమానికలు బట్టి రావటం, రెండవ వర్తమానాన్ని బట్టి రావటం అనేది బైబిల్ పద్ధతి కాదు. మంచిది. దేవుని యొక్క వాక్యములోనికి మూలాంశంలోనికి వెళదాం. మౌత్ పర్ఫెక్టే కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 11 వచనాలు మనం చదవాలి. కానీ అలాగా చదవట్లేదు. మనం ఇప్పుడు 5, 6 వచనాలు చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట
విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాదాల దగ్గర కూర్చున్నాం. మరియ కూర్చున్నట్టు మార్త విస్తారమైన పనుల దగ్గర ఉంది, మరియ మీ పాదాల దగ్గర కూర్చుంది. అలాంటి మనస్సును ప్రేమించిన దేవుడవు ప్రభువా, మీ వర్తమానం మీరు వివరించండి. నిష్ప్రయోజకుణ్ణి, బలహీనుణ్ణి బలపరచండి. మాట్లాడి మీరు మహిమ పొందమని, మొదటి వర్తమానం ద్వారా మీరు మహిమ పొందారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, ఈ మనస్సు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కాదండి, ఈ మనస్సు. అక్కడ పౌలు ఆ కాంటెస్ట్లోకి యేసు ప్రభు యొక్క మనస్సును తీసుకెళ్ళి సంఘానికి చెప్తున్నాడు అన్నమాట. కనుక అక్కడ ఏ సందర్భంలో చెబుతున్నాడో ఆ సందర్భానికి చక్కగా వర్తించేది యేసుక్రీస్తు యొక్క మనస్సు. అక్కడ ఏమి లేదు, సంఘములో ఏమి లేదు. వాట్ ఈస్ ద ల్యాక్ ఇన్ ద చర్చ్, దేర్ ఇన్ ద ఫిలిపియన్ చర్చ్? అది వీ కెన్ సీ ఇన్ ఫస్ట్ 3 verses. మొదటి 3 వచనాల్లో ఆ విషయాన్ని మనం చూస్తాం. ఏమి లేవు ఆ సంఘములో? హెచ్చరికలు లేవు, ఎందుకంటే అందరూ రాజీ పడ్డారు. నువ్వు నన్ను పొగుడు, నేను నిన్ను పొగుడుతా అని రాజీ పడ్డారు. కనుక హెచ్చరిక విడిచిపోయింది, ఆ సంఘానికి దూరం అయిపోయింది. ప్రేమ లేదు, ఆదరణ లేదు, ఆత్మయందు సహవాసం లేదు. మిగిలిన సహవాసాలు ఉన్నాయి. రక్త సహవాసం ఉంది, బంధు సహవాసం ఉంది, గ్రూపు సహవాసం ఉంది, ఇంటి పేరు సహవాసం ఉంది, సువార్త దళ సహవాసం ఉంది. మిగిలిన సహవాసాలన్నీ ఉన్నాయి, కానీ ఆత్మలో జరిగే సహవాసం, దెర్ ఇస్ ద ల్యాక్ ద ఫెలోషిప్ ఇన్ ద స్పిరిట్. పరిశుద్ధ ఆత్మదేవునిలో జరిగే సహవాసం లేదు. దయ లేదు, అన్ని దయలు ఉన్నాయి. వీడికి చొక్కా లేదు కానీ చినిగిపోయింది కనుక ఒక చొక్కా ఇద్దామనే మామూలు దయ ఉంది, కానీ క్రీస్తు దయ లేదు. క్రీస్తు దయ పెంట కుప్పల మీద నుండి పైకెత్తే దయ ఆయన దయ. నీ దయ చొక్కా ఇచ్చి చేతులు గడుక్కునే దయ, ఆ దయ లేదు. వాత్సల్యం అనేది లేదు. ఏక మనస్సు లేదు. మనస్సులో ఏకమవుతాయి. ఎలాగా? నువ్వు నాకు నచ్చితే, నేను నీకు నచ్చితే మన ఇద్దరు మనస్సులు ఏకమవుతాయి. ఆ మనస్సు కాదు ఈ క్రీస్తు మనస్సు, ఆ మనస్సు కాదు, అది లేదు. ఏక మనస్సు లేదు, ఏక ప్రేమ లేదు. ప్రేమలు ఉంటాయి గ్రూపుల వారీగా, ఇంటి పేరు, రక్త సంబంధాలు, బంధువుల పరంగా ప్రేమలు ఉంటాయి, కానీ ఆ ప్రేమ కలిగిన మనస్సు కాదు ఈ క్రీస్తు యేసు మనస్సు. ఏకభావం లేదు, అనేకమైన అభిప్రాయాలు ఉన్నాయి. ద డిఫరెంట్ ఒపీనియన్స్ ఇన్ ద చర్చ్, బట్ ఇట్స్ నాట్ కమింగ్ అప్ టు ద లార్డ్స్ ఒపీనియన్. ఇట్స్ నాట్ హానరింగ్ గాడ్స్ ఒపీనియన్. దేవుని యొక్క ఒపీనియన్, అభిప్రాయముతో కలిసే అభిప్రాయము లేదు. ఒక్క మనస్సు లేదు. ఒక్క మనస్సులు ఉన్నాయి, కానీ ఎక్కడ ఉండాలో వారితోనే ఒక మనస్సు ఉంటుంది. సంతోషము లేదు. సంతోషం ఉంది. నీకున్న భూములను బట్టి, వచ్చే కోట్ల ఆస్తిని బట్టి,
వచ్చే ఆవులను బట్టి, వచ్చే పశువులను బట్టి, నీకుండే బంగారాన్ని బట్టి, నీకుండే ఆరోగ్యాన్ని బట్టి, నీకు పిల్లలకి వచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నీకు పిల్లలకు వచ్చిన వివాహమైన దాన్ని బట్టి, కొత్త ఇల్లు కట్టుకున్న దాన్ని బట్టి సంతోషం ఉంటుంది. ఆ యేసు మనసు కాదు ఇది, ఆ సంతోష మనసు కాదు. అవి ఉండొచ్చు, ఆ మనసు కాదు ఇక్కడ. ఈ మనసు క్రీస్తుది. ఆ మనసుతో కూడిన సంతోషం అక్కడ లేదు. కక్ష ఉంది, వృధాతిశయం ఉంది, వినయ మనస్సు లేదు, ఒకరికంటే ఒకడు యోగ్యునిగా ఎంచుకోవటం లేదు. ఇన్ని లోపాలు పౌలు చెప్పి వీటన్నిటినీ సరిచేసేది, వీటన్నిటినీ పరిపూర్ణంగా క్రీస్తు మనస్సుతో పునరుద్ధరించేది, పూర్తి చేసేది యేసు మనస్సు. కనుక వీటన్నిటిని కూడా మీ హృదయాలలో, మీ కుటుంబాల్లో, సంఘాల్లో ఈ లక్షణాలన్నీ కూడా పరిపూర్ణంగా సంపూర్తి చేయబడటానికి అవసరమైనది క్రీస్తు యేసు మనస్సు. కనుక ఇప్పుడు 5వ వచనం చెప్తాడు, కనుక క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును, అంటే సమస్యలకి పులి స్టాప్ పెడతానికి అవసరమైన మనస్సు ఏది? ఏ మనస్సు? సహవాసములో ఎన్నో సమస్యలు ఉన్నాయి, సువార్త దళములో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రాయబాబు గారి దగ్గర పరిష్కారం అవ్వవు, జోసఫ్ రాయ్ దగ్గర పరిష్కారం అవ్వవు, ట్రస్ట్ దగ్గర పరిష్కారం అవ్వవు, సంఘ కాపరుల దగ్గర పరిష్కారం అవ్వవు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును కలిగి ఉంటే అక్కడ పరిపూర్ణమైన పరిష్కారం దొరుకుతుంది. ఆ మనస్సు 5వ వచనంలో పౌలు ఆ కాంటెక్స్లో, ఆ సందర్భంలో అంటాడు. ఇప్పుడు ఏ సమస్యకైనా పరిష్కారం ఏ మనస్సు అన్నాడు? ఏ సమస్యకైనా పరిష్కారం క్రీస్తు యేసుని. నీ మనస్సు అయితే విడగొడుతుంది, క్రీస్తు మనస్సు అయితే కలుపుతుంది. నీ మనస్సు అయితే గ్రూపుల్లో ఏకభావం ఇస్తుంది, గ్రూపుల్లో ఏక మనస్సు ఇస్తుంది, గ్రూపుల్లో సంతోషాన్ని ఇస్తుంది, గ్రూపుల్లో సమాధానం ఇస్తుంది, గ్రూపుల్లో వాత్సల్యం చూపుతుంది, గ్రూపుల్లో దయ చూపుతుంది. గ్రూపును బట్టి, వ్యక్తిని బట్టి, ఆస్తిపాస్తులను బట్టి దయ, వాత్సల్యం, కృప, కనికరాలు ఉంటాయి. అవి పని చేయవు. సంఘాన్ని కడతానికి, కుటుంబాన్ని కడతానికి, నీ బిడ్డలను కడతానికి అది సరిపోదు. అందుకని సమస్యలన్నీ కూడా, అది ఏ సమస్య అయినా పరిపూర్ణమైన పరిష్కారం దొరకాలి అంటే ఎవరి మనస్సు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఇది 3వ రోజులోనికి మనం వచ్చాం. ఈ 3వ దినం వరకు క్రీస్తు యేసు మనసు ఏంటి అని ఏమన్నా అర్థమైందా మీకు? ఏంటయ్యా ఇంతకీ క్రీస్తు యేసు మనసు, క్రీస్తు యేసు మనసు కలిగి ఉందాం, క్రీస్తు యేసు మనసు కలిగి ఉందాం అంటున్నారు. ఒకటే వచ్చిన వాళ్ళు అందరూ క్రీస్తు యేసు మనసు, క్రీస్తు యేసు మనసు అంటున్నారు. ఏంటయ్యా ఇది అసలు మాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఏంటి అసలు ఇది? క్రీస్తు యేసు మనసు ఏంటి? మీకు అర్థమైంది చెప్పండి. క్రీస్తు యేసు మనసు చెప్పండి, వెనకోళ్ళు చెప్పండి. ముందున్న వాళ్ళకి అందరూ అన్నీ తెలుసు అని అనుకోవట్లా నేను. తగ్గింపు జీవితం, వెరీ గుడ్, గుర్తుపెట్టుకున్నాడు ఆయన మంచిగా. చెప్పమ్మా. ప్రేమ, సమాధానం, వెరీ గుడ్. సమాధానం క్రీస్తు యేసు మనసు, ఓకే. వెనకోళ్ళు ఒకటి చెప్పండి. దీన మనస్సు, వెరీ గుడ్. అంటే మీరు వింటున్నారు అనే దానికి ఇవే నిదర్శనాలు. ఇంకా ఏ మనసు? విధేయత కలిగిన మనస్సు చెప్పారు ఇక్కడ, చెప్పినట్టున్నారు, ఓకే.
ఇంకా ఏ మనసు? ఏమా? కొంచెం పెద్దగా, నువ్వు చెప్పేది కరెక్టే, పెద్దగా చెప్పు. అక్కడి నుంచి పక్కన వాళ్ళ నుంచి ఇక్కడి నుంచి నాకు. చెప్పు అమ్మా. నువ్వు చెప్పు. ఐక్యత. అబ్బా, వెరీ గుడ్. ఐక్యత కోసం ఆయన ప్రార్థించాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో కదా. వెరీ గుడ్. ఐక్యత కలిగి ఉండాలి. ఎందుకని? ఆధారం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవులు ఐక్యతతో అన్ని పనులు చేశారు. మరి ఇప్పుడు జరుగుతున్న మీటింగ్స్ అన్నీ కూడా ఐక్యతతో జరుగుతున్నాయా? ఎవడ రాజ్యం వాడిదేనా? ఎవడ రూలింగ్ వాడిదేనా? ఐక్యత కలిగిన మనస్సు. ఇంకా చెప్పండి ఏదన్నా ఉంటే. క్షమాపణిచ్చే మనసు. వెరీ గుడ్. అబ్బా, మీరు గుర్తుపెట్టుకున్నారమ్మా. క్షమాపణిచ్చే మనసు. నిద్రపోయే వాళ్ళు లేచి చెప్పండి ఒకసారి. అంటే చెప్పినవాడు నిద్రపోతున్నాడని నేను అనుకోనులే. మధిరాల దేవసాయం గారు నట్లు యొక్క ప్రసంగం చెప్పారు. వేసవికాల సభల గురించి వారు ఒక మంచి విషయాలు చెప్పారు. చెమటల గారుట సంతోషం, సేవకులకి చెమటలు బట్టుట, వేసవి సభల్లో చెమటలు బట్టుట సంతోషం అని ఒక ఆర్టికల్ రాశారు అప్పుడు సువార్త సత్యములు. అదే సమయంలో వారికి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే, నేనే వెళ్ళేవాడిని ఆయనతో. నన్ను ఎట్లా చూసుకుంటారో నా పక్కన వచ్చిన నెహెమ్యాను కూడా అదే అకామిడేషన్. ఎండలో పడేయడు, ఏదో ఒక రూమ్లో పడి ఉంటాడులే అనుకోడు. మనోడే కదా అనుకోరు. నన్ను ఎంతగా మీరు హానర్ చేస్తున్నారో నన్ను తీసుకొచ్చిన నెహెమ్యాను కూడా మీరు అట్లా చూడాలి అంటాడు. అది క్రీస్తు యేసు మనసు. ఇప్పుడు ఎవడు కాడు సర్దుకుంటున్నాడు. నా వరకు మంచిగా జరిగితే ఇది క్రీస్తు యేసు మనసుగా. ఎక్కడున్నాం? ఎక్కడున్నాం? క్రీస్తు యేసునకు కలిగిన వైట్ లిల్లీ మంచిగా చెబుతున్నాం. ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అనే దగ్గర ఉన్నాం. ఈ మనస్సు కలిగి ఉంటే సహవాసములో కానీ సంఘములో కానీ పరిష్కారం ఎక్కడున్నట్టు? సంఘములోనే ఉన్నట్టు. పరిష్కారం మీ పాదాల దగ్గరకు తెచ్చి పెట్టాడు యేసు ప్రభు. నువ్వేమో ఎక్కడెక్కడో ఎతుకుతున్నావు, పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి వెళుతున్నావు. అయ్యా పరిష్కారం. అరే, క్రీస్తు యేసు కలిగిన మనస్సు కలిగి ఉంటే పరిష్కారం అక్కడే ఉంది కదా అని గ్రహించం. ఆయన దగ్గరికి వెళ్ళాం, మంచిది. సరే, అలా ఆ సందర్భంలో ఈ మాట అంటున్నాడు. ఏం మాట జాన్సన్? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఆయన మాట్లాడితే అది కూడా రికార్డ్ అవుతుందేమని ఆయన మాట్లాడతాడు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. మొదటి దినం నిన్నటి దినాన 3 చెప్పాను. క్రీస్తు యేసు మనస్సు ఏంటది? మొదటిది ప్రేమ అనే మనస్సు. రెండవది క్షమాపణ ఇచ్చే, ప్రేమించే మనసు, క్షమించే మనసు, శాంతి సమాధానాలు ఇచ్చే మనసు. నిన్న సాయంకాలం 3 చెప్పాను. ఏంటది? 3 ఏంటది? ఆయన మనసు ఎలాంటిది? ఫైనాన్షియల్ ప్యూరిఫికేషన్. ఇంప్యూరిటీ పోయి ప్యూరిటీ వచ్చింది. ఆయనకి కాదు, మనకి, ఆయన వెంబడించే వారికి. ద ఫైనాన్షియల్ ప్యూరిఫికేషన్. యూ నీడ్ టు హ్యావ్ ద ఫైనాన్షియల్ ప్యూరిఫికేషన్. ఆర్థిక లావాదేవీల్లో పవిత్రత కలిగి ఉండాలి. అది ఆయన మనస్సు.
అలాగ లేని వాళ్ళని గురించి మనం బైబిల్లో చూసాం. రెండవది సెక్సువల్ ప్యూరిఫికేషన్. సెక్సువల్ ఇంప్యూరిటీ పోయి సెక్సువల్గా లైంగిక పవిత్రత కలిగి ఉండాలి. అందుకనే పవిత్రమైన వివాహాన్ని ఆయన పెట్టాడు. పవిత్రమైన వివాహములో పవిత్రతను జరిగించాలి అని. సో యూ నీడ్ టు హ్యావ్ ద సెక్సువల్ ప్యూరిఫికేషన్. అది దేవుని మనసు, క్రీస్తు యేసు మనసు అని చెప్పాను. మూడవది ఏం చెప్పానండి? వెరీ గుడ్ నాన్న, మంచి గుర్తుపెట్టుకున్నావు. పొజిషనల్ ప్యూరిఫికేషన్, అధికార పవిత్రత. దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నీ ఇష్టానికి, నీ స్వప్రయోజనకి, నీ నిర్ణయాలకి వాడితే, దేవుడిచ్చిన అధికారాన్ని నీ ఇష్టానుసారంగా నీ వాంఛలు తీర్చుకోవటానికి వాడితే, బైబిల్లో అలాంటి వారిని ఏం జరిగిందో ముగ్గురిని మీకు చూపించాను. ద పొజిషనల్ ప్యూరిఫికేషన్, అధికార పవిత్రత నువ్వు కలిగి ఉండాలి. అది క్రీస్తు యేసు మనసు అని చెప్పారు. ఈరోజు మరొక 3 విషయాలు మీ ముందు ఉంచుతాను. ఓకే, దేవుడు క్రీస్తు యేసు మనస్సు ఎవరెవరికి ఉన్నాయి? తండ్రి అయిన దేవునికి ఉంది, ప్రభు అయిన క్రీస్తు, కుమారుడైన క్రీస్తుకు ఉంది, పరిశుద్ధ ఆత్మ దేవుడికి అదే మనస్సు ఉంది. తండ్రి అయిన దేవుడు క్షమించే అధికారం ఉంది, కుమారుడైన దేవుడికి క్షమించే అధికారం ఉంది, పరిశుద్ధాత్మ దేవునికి క్షమించే అధికారం ఉంది. ఈ ముగ్గురులో ఎవరు క్షమించే అధికారం లేకపోయినా వారు దేవుడు కారు. కనుక క్రియేషన్, సృష్టి చేసేటప్పుడు అదే మనసు ముగ్గురికి ఉంది, త్రియేక దేవునికి ఉంది. సృష్టిలో జరిగే కార్యాలు ఎలా జరగాలో, సృష్టి ఎలా ముగించాలో ఆ విషయంలో కూడా ముగ్గురికి ఒకే మనస్సు ఉంది. అలాగే రక్షించే విషయంలో ఒకే మనస్సు త్రిత్వ దేవునికి ఉంది. ఆశీర్వాదాలు అందించే విషయంలో త్రిత్వ దేవునికి ఏక మనస్సు ఉంది. ఆ తర్వాత భూమి ఆకాశాలు గతించిన మీదట ఆయన శాశ్వతమైన రాజ్యములో ఎవరెవరు ఉండాలో అనే విషయంలో కూడా వారికి ఏక మనస్సు. ఈ మనస్సు త్రిత్వ దేవునిది ఒకే మనస్సు కలిగి ఉన్నాం. ఇలాగా చెప్పుకుంటూ పోతే క్రీస్తు యేసు మనస్సు ఎలాంటిది అని అంటే విస్తారంగా బైబిల్ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు గురించి మాట్లాడుతుంది. వాటిల్లో ఒక లక్షణాన్ని, త్రిత్వ దేవునిలో ఉన్న ఒక లక్షణాన్ని తీసుకొద్దాం. ఒక మనస్సుని. ఏంటి? గివర్. గాడ్ ఈజ్ ఏ గివర్. ఇచ్చే దేవుడు, ఇచ్చే లక్షణం. గివర్ ఆఫ్ లైఫ్, గివర్ ఆఫ్ బ్లెస్సింగ్స్, గివర్ ఆఫ్ పీస్, గివర్ ఆఫ్ సాల్వేషన్. ఇవన్నీ కూడా వస్తాయి. సో దేవుడు త్రిత్వంలో ఉన్న ఇచ్చే గుణాన్ని గురించి, ఇచ్చే మనస్సు గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఓకే, అది మనకి ఎలాగ అప్లై అవుతుందో, ఎలాగ అన్వయించుకోవాలో ఆ మీదట మనం చూద్దాం. మొదటిది ఫాదర్. తండ్రి అయిన దేవుడు ఇచ్చేవాడిగా ఎలా ఉన్నాడు? ఏమిచ్చాడు? ద ఫాదర్ ఇన్ హెవెన్ ఏమిచ్చాడు? ఎవరికిచ్చాడు? ఏమిచ్చాడు? యోహాను సువార్త నిన్న చదువుకున్న 3:16 ఎవరినిచ్చాడు? ఎవరినిచ్చాడు? తన కుమారుణ్ణి ఇచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమకు గుర్తుగా, నా ప్రేమకు గుర్తుగా నీకు ఈ ఉంగరమును ధరింపజేస్తున్నాను అనే పరిస్థితికి ఇంకా జాన్సంగ్ రాల. ఆ ఉంగరాలు పోతాయి. ఎప్పుడు పోతాయి?
అప్పుల పాలైనప్పుడు దండ పోతుంది, ఉంగరము పోతుంది. అంటే ప్రేమ బ్యాంకులో ఉందా? దండ ఎక్కడ పెడతావు, ఉంగరం ఎక్కడ పెడతావు? బ్యాంకులో పెడతావు. భార్య దగ్గర నుంచి ప్రేమ ఎక్కడికి వెళ్ళింది? నా ప్రేమకు గుర్తుగా నీకు ధరింపజేస్తుంటే ఇప్పుడు ఎక్కడ ధరింపజేసావు? బ్యాంకు వాడికి ధరింపజేసావు. నీ ప్రేమ బ్యాంకుకు పోయింది కనుక మిగిలింది ఇక్కడ శూన్యం. ఎలా ఉన్నాయి ప్రేమలు కుటుంబములో? పిల్లలు, మీ ప్రేమలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉన్నాయి? సంఘమ సేవకుని పట్ల మీ ప్రేమలు ఎలా ఉన్నాయి? సంఘమ మీ సంఘ పెద్దల పట్ల, సహవాసం పట్ల మీ ప్రేమలు క్రీస్తు ప్రేమతో ఏకీభవించగలవా? ఇచ్చే ప్రేమ నష్టపోయినా పర్వాలేదు అనుకున్నాడు. తన మహిమను విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుంది అనుకున్నా కానీ బాధంతా కూడా దిగమింగి బాగుపడటానికి ఇచ్చాడు తన కుమారుణ్ణి. ఎవరు బాగుపడటానికి? గివర్. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చాడు నీ బాగోగుల కోసం. నువ్వేమో అన్నీ నాకే, అన్నీ వాటేసుకుంటావు, ఇవన్నీ నాకే. పూచిక పుల్ల కూడా విడిచిపెట్టేది లేదు. తండ్రి అయిన దేవుడు భరించాడు ఇతరుల బాగోగుల కోసం. తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చాడు. ఇప్పుడు మనకు ప్రశ్న ఏంటంటే, కుమారుణ్ణి ఇస్తే సరే మంచిదేనయ్యా, అంతేనా? మానవ బ్రతుకుకి ఇంకేం కావాలి? ఏం కావాలమ్మా నీకు? ఏం కావాలా? బంగారం కావాలా? నీకు ఏది ఇష్టమో అడుగు అంటే నీకు ఏది ఇష్టమమ్మా? సరే, భర్తే వచ్చి నీకేది ఇష్టమో అడుగు, ఇప్పుడే పోయి కొనుక్కొచ్చి ఇస్తానంటే ఏం అడుగుతావు? భార్య వచ్చి అయ్యా నీకేది ఇష్టమో అడుగు అంటే ఏం అడుగుతావు? అది మనకి తెలుసు. తండ్రి అయిన దేవుడు బాధంతా కూడా భరించి కల్వరి శిలువలో తన కుమారుని చెయ్యి విడిచిపెట్టవలసి వస్తుంది అని తెలిసి ఇతరులు బాగు కోసం తన కుమారుణ్ణి త్యాగపూరితంగా ఇచ్చాడు. ఇచ్చే విషయంలో నొప్పి ఉంటుంది. ధనవంతుడు ఉన్నాడు, వాడు ఇచ్చాడు, కట్టలు కట్టలు తెచ్చేసాడు. అది నీకు ఉంది కాబట్టి ఎవడైనా చేయగలడు. కానీ లేని జీవనాధారం అంతా వేసినప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇది కదా నా మనస్సు. లక్షలు ఇచ్చిన వాళ్ళని ఇది నా మనసు అన్నాడా? వాళ్ళు సంఘంలో సహవాసంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవచ్చు ఇచ్చి, లక్షలు ఇచ్చి. కానీ దేవుని దగ్గర జీరో. అంత మాత్రాన్ని ఇవ్వద్దా? ఇవ్వాల్సిందే. దాన్ని నేను మాట్లాడతా తర్వాత. ఇప్పటికీ మనుష్యులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోదును. నా మనసంతా నా దేవుని సంతోషం కొరకు, ఎందుకంటే నా సంతోషం కొరకు ఆయన కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయన బాధను దిగమింగాడు, నా సంతోషాన్ని కోరాడు. నొప్పి ఉంది, కానీ ఎదుటి వారు సంతోషిస్తుంటే ఆ నొప్పిని ఆయన కూడా ఆనందంగా భరించాడు. అది తండ్రి ఇచ్చే మనస్సు, అది క్రీస్తు యేసు మనస్సు. ఇంకేం కావాలి? రోమపత్రిక 8వ అధ్యాయం 31, 32 వచనాలు చదవండి. మైక్ తీసుకోండి. ఉందా? రోమపత్రిక 8వ అధ్యాయం 31, 32. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా
మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయలేదు. మన అందరి కొరకు ఆయనను సిలువలో బలియాగంగా అర్పించిన వాడు ఆయనతో పాటు సమస్తాన్ని కూడా ఇస్తారు. ఆయనతో పాటు, ఆయన మనస్సుతో పాటు సమస్తము సమకూడుతాయి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నువ్వు కలిగి ఉన్నప్పుడు సమస్తమును సమకూరుతాయి. దావీదు సమస్తమును సంపాదించుకొనెను. ఎప్పుడు? తిరిగి క్రీస్తు దేవుని మనస్సులోనికి వచ్చినప్పుడు, దేవుని యొక్క పద్ధతిలోనికి వచ్చినప్పుడు. డేవిడ్ గెయిన్ ఆల్ థింగ్స్ వాట్ హీ హ్యాస్ లాస్ట్. దావీదు పోగొట్టుకున్నవన్నీ కూడా పొందుకున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా దేవుడు రాయిస్తున్నాడు, నేను ఎందుకీనైనా నా కుమారుణ్ణే నీకు ఇచ్చానే. ఆయన కుమారుడితో పాటు ఉన్న సకల ఆశీర్వాదాలు, ఐశ్వర్యం నీకు ఎందుకు ఇవ్వను? ఏమిచ్చాడు ఆయన? ఏమిచ్చాడని నేను ఆయన్ని ఆరాధించాలి? ఏమిచ్చాడు చెప్పండి? భూమి మీద నువ్వు పడిపోకుండా నిలబెట్టాడు. ఎందుకు పడిపోతావు? భూమి తిరుగుతుంది కదా, తిరిగేటప్పుడు నువ్వు పడిపోవాలి కదా. పడకుండా భూమికి ఒక పద్ధతిని పెట్టాడు, అందుకని నువ్వు నిలబడుతున్నావు. మేలేగా. సకల భూమిని సృష్టించాడు, జంతువులను చేశాడు, సకల వృక్ష ఫలాలను చేశాడు, సముద్రాలను చేశాడు, నదీ ప్రవాహాలను చేశాడు, యూఫ్రటీస్ నదిని చేశాడు. అలాగ 4 నదులు యోదేను తోటలో ప్రవహించేటట్టు చేశాడు. జీవ నదులను ఇచ్చాడు, మంచినీళ్ళు ఇచ్చాడు. అవునా? ఆయన ఊరకిచ్చాడు. ఇప్పుడు డబ్బాల్లోకి వస్తే మనం కొనుక్కుంటున్నాం. యూఫ్రటీస్ నది రివర్ యొక్క వాటర్ మినరల్ వాటర్. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చాలా కాస్ట్లీ వాటర్ తాగుతారు ఇంట్లో ఉన్నప్పుడులే అండి. ఒక మ్యాగజైన్లో చదివాను, నేనేం పోయి చూసింది కాదు. వేల కొలది ఖరీదైన వాటర్ తాగుతారు. అంతకంటే ప్రపంచంలో ఏ వ్యక్తి అయితే లక్షలు పెట్టి ఒక వాటర్ బాటిల్ కొని తాగుతాడో దానికంటే బెస్ట్ మినరల్ వాటర్ యూఫ్రటీస్ నదిలో ఇచ్చాడు. ఏదేనులో ప్రవహించే నదిలో అలాంటి ఆరోగ్యకరమైన నీళ్ళు ఇచ్చాడు. ఇంకేమిచ్చాడండి నీకు? నువ్వు కూర్చొని హాయిగా మాట్లాడటానికి అవసరమైన ఊపిరిని ఇచ్చాడు, జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు, తల్లిదండ్రులను ఇచ్చాడు, బంధువర్గాలను ఇచ్చాడు, క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘాన్ని ఇచ్చాడు, సంఘములో పెద్దలను కాపరులను ఇచ్చాడు, సహవాసములో ఆయన క్రీస్తు రక్తములోనే క్రీస్తు శరీరంలో భాగస్వాములైన వ్యక్తులను మెంబర్స్ని ఇచ్చాడు. నువ్వు బ్రతకటానికి, నువ్వు ధరించటానికి అవసరమైన అన్ని భూమిలో పెట్టాడు. బంగారం కావాలా? తవ్వుకో. వెండి కావాలా? తవ్వుకో. పెట్రోల్ కావాలా? తవ్వుకో. వెండి బంగారపు బొగ్గు ఏమి కావాలో తవ్వుకో. అన్నీ ఇచ్చాడు. అవన్నీ మనం ఆయన ఊరకిచ్చాడు. వీళ్ళేమో అమ్ముతున్నారు. మరి ఊరకి ఎవరిస్తారు మరి అంత కష్టపడితే? దేవుడు తన బాధను దిగవరింగి ఇతరుల మేలు కొరకు, ఇతరుల సంతోషం కొరకు, ఇతరుల యొక్క సమాధానం కొరకు, ఇతరుల ఆశీర్వాదాల కొరకు తన కుమారుణ్ణి ఇచ్చాడు. నీ క్షేమం కొరకు సమస్తాన్ని కూడా నీకు ఇవ్వగలిగిన దేవుడు. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. అదే రోమపత్రికలో చెప్పాడు. ఇప్పుడు చూడండి ఇంకేమిచ్చాడు.
అదే అధ్యాయంలో రోమపత్రిక 8వ అధ్యాయంలో 29, 30 వచనాలు ఉన్నాయి. ఎందుకనగా తన కుమారుడు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో తన కుమారుని స్వారూప్యము కలవారగే అవ్వాలి అనేది దేవుని మనస్సు. అదే క్రీస్తు మనస్సు. చదువు. ముందుగా నిర్ణయించాడు. చాలు. అది దేవుని మనస్సు. ఏం మనస్సు? తన కుమారుని యొక్క రూపములో మనల్ని అందరినీ చూడాలి అని తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుడు లేకుండా సమస్త క్షేమాలు నీ దగ్గరకు రావు, సమస్త మేలులు నీ దగ్గరకు రావు, సమస్త ఉపకారాలు నీ దగ్గరకు రావు, ఆశీర్వాదాలు నీ దగ్గరకు రావు, సంతోషము నీ దగ్గరికి రాదు, ఆనందం నీ దగ్గరికి రాదు, సమాధానం నీ దగ్గరికి రాదు, సకల ఐశ్వర్యాలు నీకు దొరకవు. ఆ మనస్సు దేవుని మనస్సు ఇచ్చాడు. ఆయన భరించాడు, ఇతరుల ఆనందం కొరకు ఇచ్చాడు. సంఘములో ఉన్న దేవుని బిడ్డ, కాపరి అని చెప్పుకుంటున్న నువ్వు ద పెయిన్, దేవుని యొక్క హృదయాన్ని నువ్వు కలిగి ఉంటే ఆ పెయిన్ నీకు తగిలినా భరించి ఇతరులు ఆనందంగా ఉండాలని కోరుకుంటావు. దేవుడు భరించేవాడు, బాధలను మాన్పి ఆనందింపజేసే దేవుడు. ఈ మనస్సు నీదవ్వాలి. అది తండ్రి అయిన మనస్సు, తండ్రి అయిన దేవుని మనస్సు. ఆయన ఎవరినిచ్చాడు? కుమారుణ్ణి ఇచ్చాడు. సరే, ఇప్పుడు కుమారుడు ఏమిచ్చాడు? కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఏమిచ్చాడు మనకి? ఏమిచ్చాడు? ఏమీ లేదా? చెప్పమ్మా, కొంచెం పెద్దగా చెప్పు. ప్రాణం ఇచ్చాడు. వెరీ గుడ్. ప్రాణమిచ్చే మనస్సు, ప్రాణమిచ్చే మనస్సు. ఇస్ గివెన్ హిజ్ లైఫ్. తన స్నేహితుల కొరకు ప్రాణమిచ్చేవాడి కంటే గొప్పోడు లేడు. మీరు నా స్నేహితులు అన్నాడు. అది ఆయన మనస్సు. అంటే ఏంటంటావు? హీ డిమాండ్స్ యువర్ లైఫ్. హీ డిమాండ్స్ యువర్ లైఫ్ యాజ్ హీ సాక్రిఫైస్డ్ ఆన్ ద కల్వరీ. వెళ్ళగలవా కల్వరికి? ఆయన మనస్సు ఉంటే వెళ్ళగలవు, లేకపోతే పారిపోతావు. అప్పుడే స్నేహితులం అవుతాం. ఊరికే అవ్వమండవు. నేను ఆయన స్నేహితుడిని, ఆయన శిష్యుడిని అని చెప్పుకుంటే అవి మాటలే, అవి కేయోస్, అవి ఖాళీగా కనపడే మాటలు, ఖాళీగా కనపడే మాటలు. ఆ మాటల్లో శక్తి ఉండదు, అంత డొల్లతనమే ఉంటుంది. ఒట్టి మాటలు అంటాం, పొడి పొడి మాటలు అంటాం. కానీ కుమారుడైన దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? అయ్యా, రైట్, వెరీ గుడ్. సేవకులు కనుక వాళ్ళు చెబుతారు, వాళ్ళకి చాలా మైండ్లోకి ఇప్పుడు చెప్పేటప్పుడు వాళ్ళకి ఇంకొక మెసేజ్ తయారవుతూ ఉంటుంది మైండ్లో. మంచిది. ఆయన ఇచ్చినది ఏంటి? 14 యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. ప్రాణం ఇచ్చాడు. వెరీ గుడ్. ఇంకొకటి ఇచ్చాడు. ఏంటి? ఆత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దానాన్ని తండ్రి దగ్గర నుండి అందుకున్నాడు. తండ్రి దగ్గర నుండి ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. ఎవరినిచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు. ఇస్తున్నావా? గివింగ్ అనేది తండ్రి యొక్క మనస్సు. అదే మనస్సు కుమారుడికి వచ్చింది. ఆయన సిలువలో వేదన చెందాడు, బాధపడ్డాడు. తండ్రి ఎలాగా కుమారుని ఇవ్వటానికి భరించాడో వేదన, కుమారుడు పరిశుద్ధాత్మను మనకి ఇవ్వటానికి, కల్వరి సిలువ ఎక్కటానికి, మన సంతోషం కొరకు, మన ఆనందం కొరకు, మన రక్షణ కొరకు ఆయన భరించాడు.
ఇతరులకి నువ్వు ఆనందాన్ని పంచాలి అంటే, ఆశీర్వాదాలను పంచాలంటే దేవుని యొక్క మనసు, క్రీస్తు యేసు మనసు కలిగి ఉంటే తప్ప నువ్వు అందించలేవు. అలాగే యోహాను సువార్త 15:17 చదవండి. ఆ 10:17 యోహాను సువార్త 10:17. రైట్, చాలు, మీరు చెప్పారు ఆల్రెడీ. ప్రాణం పెట్టాడు, పరిశుద్ధాత్మను కూడా అనుగ్రహించాడు. మిగిలినవి చాలా ఉన్నాయి ఆయన ఇచ్చినాయి. తండ్రికి ఏ మనస్సు ఉందో, ఎలా ఆయన భరించి, బాధలన్నిటినీ భరించి ఆయన కుమారుణ్ణి ఇచ్చాడు. ఇతరుల క్షేమం కొరకు, ఇతరుల ఆశీర్వదించబడుట కొరకు, ఇతరులు సమాధానంతో ఉండుట కొరకు, ఇతరులు మేలులు పొందుట కొరకు, ఇతరులు ఉపకారాలు పొందుట కొరకు కుమారుణ్ణి ఇస్తే, కుమారుడు మనసు కూడా అదే. తను బలైపోయినా, అవమానాల పాలైనా ఇతరులు సంతోషంగా ఉంటే చాలు అన్నాడు. అదే మనసు పౌలుకు కూడా వచ్చింది. మీరు సంతోషంగా ఉంటే చాలు అన్నాడు పౌలు కూడా. ఎల్లప్పుడూ సంతోషించండి. నాకు సంఖ్యలు వచ్చినా పర్వాలేదు, నాకు కొరడా దెబ్బలు వచ్చినా పర్వాలేదు, నన్ను కొట్టి ఊరవతల పడేసినా పర్వాలేదు. సంఘమా, మీరు ఆనందంగా క్రీస్తు మనస్సు కలిగి ఉంటే చాలు. తండ్రి అయిన మనస్సు క్రీస్తుకు వచ్చింది. క్రీస్తు కూడా ఇచ్చాడు, తను భరించి పరిశుద్ధాత్మదేవుణ్ణి ఇచ్చాడు. ఇప్పుడు క్రీస్తులో మనకు దొరికేవేంటి? క్రీస్తులో మనకేం దొరుకుతాయి? ఏం దొరుకుతాయి? ఏమి దొరకవా? రక్షణ దొరుకుతుంది, ప్రేమ దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. ఇంకా మనకేం కావాలా? మనకు ఉద్యోగం కావాలా కదా, మనకి ఇల్లు కావాలా? ఇల్లు కలిగి ఉండటం మరి దేవుని చిత్తమా కాదా? ఎవరు ఇంటికి వారు వెళ్ళిరి, యేసు మాత్రమే. ఎవరు పిలవలా ఇంటికి? నన్ను ఎవరన్నా పిలిచారా మా ఇంటికి రాని? పిలవమని కాదు. మనస్సు, క్రీస్తు యేసునకు తండ్రి అయిన మనస్సు కుమారుని మనస్సుకి వచ్చింది. ఇద్దరూ భరించారు. భరిస్తేనే బహుమానాలు, భరిస్తేనే బహు ఆనందం నీ జీవితంలో, భరిస్తేనే బహు దీవెనలు నీ జీవితంలో, భరిస్తేనే బహు సమృద్ధి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో. భరించకుండా సమస్తము సమకూడాలి అని అంటే కుదరదు. అది క్రీస్తు యేసు మనసు కానే కాదు. క్రీస్తు యేసులో సకల ఆశీర్వాదాలు, సకల సంపదలు, మానవులకి అవసరాలు, శారీరక అవసరాలు తీర్చకుండా మీరు నన్ను ఆరాధించండి అని చెప్పే మనసు కాదు అయింది. ఆయన భరించి నీ అవసరాలు తీర్చేవాడు. బాధ వేదనలు భరించి నీ అవసరాల్లోనికి వచ్చి తీర్చేవాడు. అందుకనే కానా వివాహములో ఏం కొరత పడ్డది? ద్రాక్షారసం. అది యూదా సాంప్రదాయంలో, యూదా ట్రెడిషన్లో భోజనం చాలా ప్రాముఖ్యం. భోజనం చాలా ప్రాముఖ్యం. అంతేనా లక్ష్మీ అన్న? భోజనం ప్రాముఖ్యమే. బిర్యానీ వండుతానన్నాడు, మరి ఏం వండాడు? యూదుల ఆచార సాంప్రదాయాల ప్రకారం భోజనం చాలా ప్రాముఖ్యమే. అసలు నువ్వు ఎన్ని పెట్టినా ఏది ప్లేట్లో పడాలండి? ఏది ప్లేట్లో పడాలా?
తృప్తిగా దీవించి వెళ్ళాలంటే ఏం పడాలా? అంతకుముందు ఎప్పుడో ఒకసారి రాయబాబన్న చెప్పారు, ఎవరో సేవకుడు ఎవరో ఇంటికి పేద ఇంటరాలకి వెళ్తే భోజనం పెట్టారంట. భోజనం పెడితే అసలు పడాల్సింది పట్ల చూశాడు ప్రార్థన చేయట్లా. చూశాడు అసలుది రాకపోతే ఆ ఇంటి ఆమె అడిగిందంట, పేదరాలు, అమ్మా అయ్యా ప్రార్థన చేసి భోజనం చేయండి అంటే, అప్పుడు అన్నాడంట సేవకుడు, పప్పుకేం ప్రార్థన, తినండి అని. పప్పుకి ప్రార్థనలు ఉండవు. నువ్వు పప్పు తిన్నా పచ్చడి తిన్నా ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? అదే కదా నిర్గమకాండ 23-25లో చెప్పాడు, నేనే కదా ఆరోగ్యం ఇచ్చేది. నువ్వు పున్నీళ్ళు తాగావా, మజ్జిగతో తిన్నావా, పచ్చడితో తిన్నావా, ఏమండోయ్ అన్నీ ఉండి డబ్బులు మిగిల్చడానికి తినకుండా ఉంటాం కాదు. మళ్ళీ అట్లా అనుకున్నారు. ఇదేదో మంచిగా ఉంది, ఆదా బ్యాంకులో ఈ రోజు నుంచి భర్తకి చెప్పి, నీకు పచ్చడి మెతుకులే పెడతా, సేవకుడు అక్కడ చెప్పాడు, పచ్చడి తిన్నా ఆశీర్వదించాల్సింది ఆయన, ఆరోగ్యం ఇవ్వాల్సింది ఆయన, కనుక పచ్చడి తిన్నా ఈ రోజు నుంచి మనకు డబ్బులు మిగులుతాయి. బ్యాంకు నిండా డబ్బులు మిగిలితే వడ్డీకి ఇవ్వచ్చు, వడ్డీ మీద వచ్చే ఆదాయం అంతా మనం ఇల్లు కట్టుకోవచ్చు. ఏమండి, అలాగైతే దేవుడు బిగబడితే నువ్వేమవుతావు? ఆయన ఇచ్చినవి అన్నీ ఒక్కరోజు ఆపేసాడు అనుకో, వరల్డ్ ట్రేడ్, బాంబే ట్రేడ్ అంతా ఏమవుతుంది? ఇండియన్ ట్రేడ్, ప్రపంచ వరల్డ్ ట్రేడ్ అంతా ఏమవుతుంది? కుప్పకూలిపోతుంది, ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది, క్షామం వస్తుంది. డబ్బులు ఉంటాయి కానీ బియ్యం ఉండవు. చేతి నిండా డబ్బులు ఉంటాయి కానీ కందిపప్పు ఉండదు. చేతి నిండా డబ్బులు ఉంటాయి కానీ నూనె ఉండదు. చేతి నిండా డబ్బులు ఉంటాయి కానీ గ్యాస్ ఉండదు. ఆయన బిగబట్టే దేవుడు కాదు, భరించి బహుమానాలు ఇచ్చే దేవుడు. ఆ మనసు క్రీస్తుకు వచ్చింది. క్రీస్తు మనకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు. మంచిది. మూడవ త్రిత్వంలోనే మూడో వ్యక్తి దగ్గరికి వద్దాం. ఎవరు? యేసుక్రీస్తు తండ్రి దగ్గర నుంచి వాగ్దానం పొందుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఇచ్చాడు. అంతే కదా? ఎఫెసీయుల పత్రిక రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచ్చిన ఏముంది? పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడ్డారు. ఎప్పుడు? మీ రక్షణ సువార్తను విన్నారు. ఎలాగ నువ్వు రక్షించబడతావో, ఎలాగ క్రీస్తు బిడ్డ అవుతావో, ఎలాగ దేవుడు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి ఆయన మనసులోనికి వస్తావో, ఆ విషయాలు పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ, సువార్త ద్వారా నువ్వు రక్షించబడ్డావు. క్రీస్తు రక్తంలో నీ పాపాలు కడగబడ్డాయి, నువ్వు రక్షించబడ్డావు. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా, నువ్వు రక్షించబడ్డావా? క్రీస్తు రక్తంలో నీ పాపాలు క్షమించబడ్డాయా? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నీకుందా? పరిశుద్ధ ఆత్మదేవుడిని ఇచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఏమిచ్చాడండి? ఇప్పుడు నేను మీకు ఆ విషయాలు చెప్పలేను కానీ నేనే చెప్తాను. మీకు రెఫరెన్స్లు కావాలంటే రాసుకోండి. రోమపత్రిక 8వ అధ్యాయం 26-27 వచనాలు, రోమపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం, రోమపత్రిక 8:14, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. అక్కడ మనం గలతీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా 2 ఆత్మవరాలు, ఆత్మఫలం, ఈ 2 కూడా ఎవరి ద్వారా జరిగాయి? ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు వరాలను ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు వరాలు ఇస్తాడు. ఆయన తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు, కుమారుడైన దేవుడు ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తూనే ఉన్నాడు. గివింగ్ అనేది ఆయన మనస్సు. గివింగ్ అనేది ఆయన మనస్సు. వరాలతో నింపాడు. వరం ఇచ్చిన దేవుడు వాడుకోకుండా
ఉండడు. దేవుడు వరం ఇచ్చినా ఎవరు ఇవ్వకపోతే ఆగుతుందట. దేవుడు వరం ఇస్తే వాడబడాలి. వరాలను ఆపేవాడు పూజారి. సంఘం యొక్క క్షేమాభివృద్ధి, యేసుక్రీస్తు యొక్క రాకడికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రక్తములో, క్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డలను ఆయన రాకడకు సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు వరాలు సంఘములో అవసరం. ఆ వరాలు వాడబడటం అనేది అవసరం. నువ్వు కనపడటం మానుకో. పులిపీట మీద నువ్వే ఎక్కువగా కనపడటం మాను. అందరికీ నువ్వే, దేవుడి కంటే నువ్వే ఆకర్షితుడుగా ఉండబాక. నీకు ప్రమాదం అది. నీకు ప్రమాదాన్ని నీ చేతులారా తెచ్చిపెట్టుకుంటున్నావు. పరిశుద్ధాత్మ దేవుడిచ్చే వరాలు ఆయనే. సంఘములో ఉన్న వారందరికీ ఇవ్వాలి. వారు వాటి ద్వారా ఇతరులకి దేవుని యొక్క మనసును అందించాలి అని ఇస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఎవరికి ఏ వరాలు ఉన్నాయో కనిపెట్టి వారిని వాడుకోవలసిన బాధ్యత సహవాసం మీద, సంఘం మీద, సంఘ కాపరి మీద, సంఘ పెద్దల మీద ఉంది. దానికి అవసరమైన, వాడబడటానికి అవసరమైనది క్రీస్తు యేసు మనస్సు. సమముగా పంచాడు ఆయన. హీ డిస్ట్రిబ్యూటెడ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అధికారాలు పంచాడు, వరాలు కూడా పంచాడు. పంచి ఇచ్చాడు, నువ్వు నీ దగ్గరే ఉంచుకుంటున్నావు. అందుకనే సంఘం దినదినము క్షేమాభివృద్ధి చెందకుండా కుషించిపోతుంది. సంఘంలో మెంబర్స్ తగ్గిపోతున్నారు. సంఘం ఎండిపోతుంది ఆత్మీయ ఆహారం లేక. పరిశుద్ధాత్మదేవుని యొక్క పని సంఘములో జరగటానికి తండ్రి దగ్గర నుంచి వాగ్దానం తీసుకొని ఆ వాగ్దానాన్ని అమలుపరిచాడు యేసు ప్రభు. ఆ వాగ్దాన ప్రకారం పరిశుద్ధాత్మదేవుడు సంఘములోనికి వచ్చి, వ్యక్తుల జీవితాల్లోనికి వచ్చి సంఘ క్షేమాభివృద్ధి కొరకు, క్రీస్తు రాకడ కొరకు ప్రజలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన సిద్ధపరిచే పనిని నువ్వు ఆపుతావే? ఆపటానికి ఎవరికి అధికారం లేదు. ఆపటానికి ఎవరికి అధికారం లేదు. అయితే సమస్తమును సమకూడి మేలుకై జరగటానికి అవసరమైనది క్రీస్తు యేసు మనస్సు. సంఘములో క్రమం ఎందుకు లేకపోతుంది? క్రీస్తు యేసు మనసు కరువు అయిపోయింది. అదే కదా ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు పై వచనాల్లో. అవన్నీ ఎందుకు కరువు అయిపోయినాయి? క్రీస్తు యేసు మనసు పక్కన పెట్టారు. మీ మనస్సులు సంఘంలోనికి వచ్చినాయి. సంఘాన్ని పరిపాలిస్తుంది, సంఘాన్ని నడిపిస్తుంది, సంఘానికి ప్రణాళిక ఇస్తుంది మీ ఆలోచనలు, మీ మనస్సు. అందుకనే సంఘం చీలిపోతుంది. అందుకనే సంఘం ప్రేమను కోల్పోతుంది. అందుకనే సంఘం క్షమాపణ కొంతమందికే పరిమితం అవుతుంది. అందుకనే శాంతి సమాధానాలు గ్రూపులకే పరిమితం అయిపోతున్నాయి. పరిశుద్ధాత్మదేవుడు వరాలను ఇస్తున్నాడు వాడుకోమని, వాడబడాలని. నీకు ఏ వరం ఇచ్చాడో ఆ వరం సంఘ క్షేమం కొరకు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు వాడబడాలి. కనుక తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు కుమారుణ్ణి, కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మదేవుడిని ఇచ్చాడు. పరిశుద్ధాత్మదేవుడు వరాలను, ఆత్మ ఫలమును ఇచ్చాడు. ఆ వరాల గురించి చాలా ప్రసంగాలు ఉంటాయి. ఒక్కొక్క దాన్ని వివరించటానికి చాలా ప్రసంగాలు అవుతాయి.
ఆత్మ ఫలాల దగ్గరికి వెళ్దామా ఒకసారి? ఆత్మ ఫలాలు కాదు, ఆత్మ ఫలం. చూడండి గలతీ పత్రిక, అమ్మా చదువు, 5వ అధ్యాయం. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మనస్సును సూచిస్తున్నాయి. ఈ యొక్క ఫలం మన సంఘంలో కనపడాలి. కనపడితే ఏ మనసు ఉన్నట్టు ఈ సంఘంలో? ఎబెనేజర్ ఉజిలిపేట ప్రార్థనా మందిరములో క్రీస్తు యేసు మనసు ఉంది గనుక ఈ ఫలమంతా కూడా కనపడుతుంది. ఆత్మవరాలు కూడా 9, ఆత్మ ఫలము కూడా 9. అంటే కొరింథీ రాసిన పత్రికలో ప్రకారం. ప్రేమనే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మనస్సు మీరు కలిగి ఉంటారా? కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. సరే, నేను అక్కడ ఆపుతాను. ఆపి మన విషయాల్లోనికి వద్దాం. గివింగ్ అనేది మనది ఎలాగుంది? అయిపోవచ్చింది నా సమయం. గివింగ్లో ఇక్కడ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అన్నప్పుడు ఆ మనస్సులో ఏముందంటే జస్టిస్, న్యాయం ఉంది. ఆ మనస్సులో ఏముంది? కంపాషన్ ఉంది, కనికరం ఉంది. ఆ మనస్సులో ఏముంది? లవ్ ఉంది, ప్రేమ ఉంది. ఆ మనస్సులో ఏముంది? ప్యాషన్ ఉంది. ప్యాషన్ ఏమంటాం? తపన. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని ఉంది. ఆ ఆసక్తి, తపన, ఆ తృష్ణ, ఆ ఆకలి ఆ మనస్సులో ఉన్నాయి. ఆయన మనస్సులో న్యాయం ఉంది. ఆయన మనస్సులో ప్రేమ ఉంది. ఆయన మనస్సులో కనికరము, జాలి, దయ, వాత్సల్యాలు ఉన్నాయి. ఈ మనస్సు నువ్వు కలిగి ఉన్నావా? కలిగి ఉంటే నువ్వు ఇచ్చేది దేవునికి అంగీకారం అవుతుంది. కలిగి ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే, నువ్వు కట్ల డబ్బులు తెచ్చి మందిరాలు కడతానికి నువ్వు ఇచ్చినా, అందులో న్యాయం లేకపోతే, అక్రమ సంపాదనలో, నేను అనను కానీ దేవాలయాల్లో బిజినెస్ చేసే వాళ్ళందరూ బిజినెస్ ఎథిక్స్ అంటాం. వ్యాపార నీతి శాస్త్రం ఉంది, ద బిజినెస్ ఎథిక్స్ అంటాం. ఆ ఎథిక్స్ ప్రకారం ఉండదు. హుండీల్లో కోట్లు వేస్తారు, బంగారం వేస్తారు. ఎక్కడిది? జస్టిస్, అన్యాయపు సిరి అన్నాడు యేసు ప్రభు. అన్యాయపు సిరి నాకు కానుక వేస్తే ఏం సుఖం? ప్రజల ముందు నిన్ను ఆహా ఓహో అని పులిపేట ముందుకు నిలబెట్టి, ఈ వ్యక్తి ఇచ్చిన కారణంగానే ఈ గోడలు లేచాయి, ఈ వ్యక్తి ఇచ్చిన కారణంగానే ఈ ఫ్యాన్లన్నీ వచ్చినాయి అని నువ్వు పేరు తెచ్చుకోవచ్చు. కానీ యు ఆర్ జీరో ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నువ్వు శూన్యం. నీ గివింగ్లో డూ యూ హ్యావ్ దట్ అ ప్రైడ్ ఆర్ ప్యాషన్? నీ గివింగ్లో నువ్వు ఇచ్చేది గర్వముతో ఇస్తున్నావా? చూడు, నేను ఇచ్చేది అంతా, ఆమె ఇచ్చేది అంతా. నన్ను చేర్చుకొని సంఘంలో నాకు కుర్చీ వేసి కూర్చోబెట్టు. నీ సంఘం యొక్క రూపురేఖలు, గోడలు, రంగులు, చాపులు, మొత్తం రూపురేఖలన్నీ మారుతాయి. ఆమెను కూర్చోబెట్టుకుంటే ఏం సుఖం అయ్యా? See, you are giving. How you are giving? With a pride or passion? ఆయన ఇచ్చింది ప్యాషన్తో ఇచ్చాడు. నువ్వు డ్యూటీగా ఇస్తున్నావా, లేకపోతే డివోషన్తో ఇస్తున్నావా? ఇవ్వటం అనేది నేను ఇవ్వాలి గనుక అనే అలాగ మనస్సుతో ఇస్తున్నావా, ఆరాధనతో కూడిన మనస్సుతో ఇస్తున్నావా? Whether it is a duty or devotion.
డివోషన్తో ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధనా మనస్సుతో. ఆర్ యు గివింగ్ యాజ్ ఎ రొటీన్ వర్కర్, వెదర్ ఇట్ ఈస్ ఎ రొటీన్ ఆర్ రైచియస్నెస్? నేను ఇవ్వటం అనేది మామూలుగా ఇస్తున్నా అనేదా, లేకపోతే నీతితో కూడి ఉందా నీ గివింగ్? ఇట్స్ ఎ రైచియస్నెస్. నీ గివింగ్, నువ్వు ఇచ్చేది నీతితో కూడిందా, లేకపోతే రొటీన్గా ఇస్తున్నావా? రొటీన్ ఆర్ రైచియస్నెస్? నీవు ఇచ్చేదానిలో రొటీన్గా ఇవ్వకూడదు, నీతితో నీ కానుక ఉండాలి. నువ్వు ఇచ్చే దాంట్లో, నువ్వు ఇచ్చేది డిసీట్ఫుల్గా ఉందా, ట్రస్ట్ఫుల్గా ఉందా? ఆలోచన చేద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఆ మనస్సులో కంపాషన్, జాలి ఉంది, ఆ మనస్సులో దయ ఉంది, ఆ మనస్సులో భరించే మనస్సు ఉంది, ఆ మనస్సులో ఆశీర్వదించేది ఉంది, ఆ మనస్సులో దీవెనలు ఉన్నాయి, ఆ మనస్సులో సమస్తము ఉన్నాయి. ఆ మనస్సులో డ్యూటీ లేదు, ఆ మనస్సులో ప్రైడ్ లేదు, ఆ మనస్సులో రొటీన్ లేదు, ఆ మనస్సులో డిసీట్నెస్ లేదు, ఆ మనస్సులో జనరసిటీ ఉంది. సంపూర్ణంగా సమర్పించుకొని ఇచ్చాడు. ఇలాంటి మనస్సు క్రీస్తు యేసు మనస్సు. అట్టి మనస్సు కలిగిన వారమై ప్రభువు కొరకు మనం ముందుకు వెళదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం.